దేశం ఒకవేళ రెచ్చగొట్టే పని ఏదైనా చేస్తే దానికి 100 రెట్ల ప్రతిఫలం అనుభవించాల్సి ఉంటుంది. అంతకంటే బలంగా ఇంకా దారుణమైన దెబ్బ మేము తిరిగి కొడతాం. ఈ వ్యాఖ్యలు ఎవరు చేశారో తెలుసా? పాకిస్తాన్ కొత్త CDF చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ అసీం మునీర్. అదేంది అసీం మునీర్ ఫీల్డ్ మార్షల్ కదా అనుకుంటున్నారా? లేదు, ఇప్పుడు ప్రమోషన్ వచ్చింది. ఇక నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. షెహబాజ్ షరీఫ్కి ఇప్పటికే చెమట్లో పడుతున్నాయి అక్కడ. సో ఈ వ్యాఖ్యలు చేశాడు. మొట్టమొదటిగా అక్కడ CDF బాధ్యతలు చేపట్టిన తర్వాత భారతదేశం గురించే మాట్లాడాడు. భారతదేశానికి వార్నింగ్ ఇచ్చాడు. ఒకవేళ భారతదేశం నుంచి ఏవైనా రెచ్చగొట్టే పనులు ఉంటే అంతకి ఇంకా తిరిగి దానికి బలంగా మేము దెబ్బ కొడతాం, ఇంకా బలంగా కొడతాం, చాలా ఫియర్స్ఫుల్గా ఉండబోతుంది, చాలా ఇట్స్ గోయింగ్ టు బి వెరీ స్విఫ్ట్ అండ్ ఫియర్స్ఫుల్ అని చెప్పి కామెంట్ చేస్తున్నాడు. మనందరికీ తెలిసింది ఆపరేషన్ సింధూర్ తర్వాత భారీగా పాకిస్తాన్ నష్టపోవడంతో అసీం మునీర్ని తీసుకొచ్చి ఫీల్డ్ మార్షల్ చేశారు. ఇప్పుడు ప్రపంచ దేశాల ముందు మరింత అధ్వాన్నం అవుతున్న సమయంలో మరొకసారి CDFని చేశారు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్. ఇప్పుడు అసీం మునీర్కి అడ్డు లేదు. పాకిస్తాన్లో రాజకీయాలని కూలగొట్టి ప్రజాస్వామ్యాలని నాశనం చేసి పూర్తి స్థాయిలో ఒక నియంతృత్వ పాలనకి అతిపెద్ద ముందడుగు పడింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకేంటి అంటే అతను PM అవ్వబోతున్నాడు. దట్ ఈస్ ద నెక్స్ట్ టార్గెట్. మీకు తెలుసా, షెహబాజ్ షరీఫ్ ఇప్పుడు మునీర్ని CDF కాకుండా చాలా రోజులు ఆపాడు. అదేంటి? షెహబాజ్ షరీఫ్ మునీర్ ఒక పార్టీనే కదా, అంటే ఒకే గ్రూప్ కదా, వాళ్ళిద్దరూ కలిసే ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నారు కదా అనుకుంటున్నారా? కానీ ఇక్కడ అంతర్గతంగా రాజకీయంగా ఒక గందరగోళం నెలకొంది పాకిస్తాన్లో. ఇప్పటికే ఇమ్రాన్ ఖాన్ అడ్డు తొలగించుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. ఇమ్రాన్ ఖాన్ని అరెస్ట్ చేసి అతని ప్రాణాలు తీసే ప్లాన్లో ఉన్నాడు. ఓ పక్క మొన్న జరిగినటువంటి గొడవ మనం చూసాం. తెహ్రీకే ఇన్సాఫ్ నుంచి పెద్ద ఎత్తున ఆందోళనలు రావడం, వాళ్ళ కుటుంబ సభ్యులు, ఇమ్రాన్ ఖాన్ కుటుంబ సభ్యులు వచ్చి రోడ్ల మీద కూర్చుంటే చివరికి తెహ్రీకే ఇన్సాఫ్ ఒక రాష్ట్ర CMని కూడా రోడ్డు మీద కొట్టినటువంటి పరిస్థితి కనిపించింది పోలీసులు. సో ప్రజాస్వామ్యం కూని అయింది, ప్రజలు రోడ్ల మీదకి వస్తున్నారు. ఈ సమయంలో ఇప్పుడు CDFగా బాధ్యతలు చేపట్టాడు. మరి ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశాడు? భారతదేశం మీద బాంబ్ బ్లాస్ట్ జరిగింది. భారతదేశంలో పాకిస్తాన్ కుట్రాది, బోర్డర్లో మన సైనికులు ప్రాణాలు పోతున్నాయి, సీజ్ ఫైర్ ఒప్పందాన్ని ఉల్లంఘించి ప్రతిరోజు కాల్పులు జరుపుతున్నారు. అది పాకిస్తాన్ చేస్తున్నటువంటి దుర్మార్గపు చర్య. వాటన్నిటికి తోడు భారతదేశంలో ఎన్ని రకాలుగా నష్టం చేయాలో అన్ని రకాలుగా మన దేశంలోకి డ్రగ్స్ పంపించడం, లేదంటే రకరకాలుగా మన దేశంలో ఉన్నటువంటి యువతని ఇన్ఫ్లుయెన్స్ చేయడం టెర్రరిజం వైపు, ఇలా ఎన్నో రకాలుగా కుట్రలు చేస్తున్నారు కదా. ఇవన్నీ సరిపోనట్టు ఇప్పుడు మళ్ళీ ఏంటి ఇదంతా? ఎందుకు ఇదంతా? ఎందుకు భారతదేశం తిరిగి మా మీద దాడి చేస్తే మేము ఇంకా ఎక్కువ చేయాల్సి వస్తుందని చెప్పి ఎందుకు మాట్లాడుతున్నారు అంటే, అక్కడి దేశం ప్రజల యొక్క మైండ్ సెట్ని మార్చడానికి. అంటే వాళ్ళు తిండి లేక చస్తున్నారన్న విషయం వాళ్ళకి తెలియకూడదు, వాళ్ళకి చదువులు లేవన్న విషయం వాళ్ళకి తెలియకూడదు, వాళ్ళకు ఉద్యోగాలు లేవన్న విషయం వాళ్ళకి తెలియకూడదు, వాళ్ళకి మంచి వైద్యం లేదన్న విషయం వాళ్ళకి తెలియకూడదు, అక్కడ రాజకీయ నాయకులు దోచుకు తింటున్నారన్న విషయం వాళ్ళకి తెలియకూడదు. కేవలం వాళ్ళకి తెలియాల్సింది ఏంటి? భారతదేశం వాళ్ళ శత్రు దేశం, భారతదేశం పాకిస్తాన్ని నాశనం చేయడానికి చూస్తుంది, భారతదేశాన్ని అందుకని మనం అందరం ఎదుర్కోవాలి, రక్తం చిందించాలి, అమాయక ప్రజలు ప్రాణాలు పోగొట్టుకోవాలి. ఇలా వాళ్ళని సైకలాజికల్గా ప్రిపేర్ చేయడం కోసం చేసే వ్యాఖ్యలే ఇవి. ఓ పక్క భారతదేశం ఏం చేస్తుంది? పుతిన్ వచ్చేలేడు మొన్న, చైనా సదస్సుకి వెళ్తే మోదీకి ఇచ్చినటువంటి రెస్పెక్ట్ మనం చూసాం. ఇప్పుడు అమెరికా మళ్ళీ తిరిగి దారికి వస్తుంది. ప్రపంచ దేశాలు భారతదేశాన్ని ఒక అగ్రదేశంగా గుర్తిస్తున్నాయి. అగ్రదేశాల సరసన ఇప్పటికే మనకు ఒక చైర్ వచ్చింది ఆల్రెడీ. ఒకప్పుడు డెవలపింగ్ నేషన్ అని చెప్పుకునే వాళ్ళం. వీఆర్ బిట్ క్లోజర్ టు డెవలప్డ్ నేషన్ మనం. మరి పాకిస్తాన్ పరిస్థితి ఏంటి చెప్పాలా? ఏముంది అక్కడ చెప్పుకోవడానికి?
వాళ్ళ దరిద్రం తప్ప ఇంకేమైనా ఉందా? అన్నిట్లో వాళ్ళ దరిద్రం తప్ప ఏదైనా ఉందా? తిండి లేదు, ఉద్యోగాలు లేవు, చదువులు లేవు, అక్కడ వ్యాపారం చేసుకునే అవకాశం లేదు, జనానికి తాగడానికి నీళ్లు లేవు, దొంగతనాలు చేసుకుని బతకాల్సిన పరిస్థితి, వేరే దేశాలకు వలసపోతున్నారు. మరోపక్క యుద్ధాలు, ఎటు చూసినా యుద్ధాలు, అటు ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం, ఇటు భారతదేశంతో యుద్ధం. మరి వచ్చిన కొద్దిపాటి అడుక్కు తిన్న డబ్బులన్నీ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు? అమెరికాను అడుక్కుంటున్నారు, ఇప్పుడు అరబ్ దేశాలను అడుక్కుంటున్నారు. అడుక్కు తిన్న డబ్బులన్నీ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు? అసిమ్ మునీర్ CDFగా బాధ్యతలు చేపట్టుతున్న సమయంలో ఏమంటున్నాడు? ఆర్మీ ఇంకా ఎక్స్పాండ్ అవ్వాలి, నేవీ ఎక్స్పాండ్ అవ్వాలి, ఎయిర్ ఫోర్స్ ఎక్స్పాండ్ అవ్వాలి. ఇదేనా వాళ్ళకి కావాల్సింది? షహబాజ్ షరీఫ్ ఇంకో పక్క భయంతో చస్తున్నాడు. ఎప్పుడు అసిమ్ మునీర్కి నెక్స్ట్ తనని పక్కకు నెట్టేసి, గతంలో చూసాం కదా, ఆర్మీ చీఫ్లు అక్కడ రాజకీయాలను వెళ్ళడం అనేది పెద్ద విషయం ఏం కాదు. దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్స్ ఎవ్రీ టైం, ఎవ్రీ సింగిల్ డే. అక్కడ జరుగుతున్నది ఏంటి అంటే పూర్తిగా వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్ అంతా కూడా రాజకీయాలని ఓవర్టేక్ చేయడమే. సో ఇప్పుడు ఒకప్పుడు ఫీల్డ్ మార్షల్ అయ్యాడు, ఇప్పుడు CDF అయ్యాడు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ అయ్యాడు. ఇక నెక్స్ట్ ఏంటి అంటే అక్కడున్న ప్రధాని పదవి చేపట్టడమా, లేదు అంటే ప్రధానిని పక్కకు నెట్టేసి ఇక నేనే మొత్తం అని చెప్పి ఒక నియంత పాలనని మొదలు పెట్టడమా? ఇదే నెక్స్ట్ ఉన్న ఆప్షన్. షహబాజ్ షరీఫ్ కూడా నిన్న మొన్నటి వరకు ఇద్దరు కలిసి తిరిగిన వాళ్ళు CDFని చేయడానికి, అసిమ్ మునీర్ని CDFని చేయడానికి ఇంటెన్షనల్గా బిల్లు చాలా రోజులు డిలే చేశాడట. ఎందుకు? భయం. ఎక్కడ తనను కూడా ఇమ్రాన్ ఖాన్ లాగా జైల్లో పెడతాడో, రేపో మాపో ఎక్కడ తన ప్రాణాలు కూడా తీస్తాడో అన్న భయం. మరోపక్క అసిమ్ మునీర్ చాలా జాగ్రత్తగా ప్రీ ప్లాన్ మూవ్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ మనకి. అక్కడ దేశంలో ఉన్న ప్రజలను వరుసగా రెచ్చగొడుతున్నాడు. పాకిస్తాన్లో అక్కడ కొన్ని ఉగ్రవాద చర్యలు జరిగితే వాళ్ళు పెంచి పోషించిన పాములు, ఉగ్రవాదులు వాళ్ళనే కాటేస్తుంటే, అక్కడే బాంబ్ బ్లాస్టులు చేస్తుంటే, అక్కడి ప్రాణాలని తీస్తుంటే, ప్రజల ప్రాణాలని భారతదేశం ఈ కుట్రలు చేపిస్తోందని చెప్పి మాట్లాడుతున్నాడు. ఎంతకంటే నీచమైన కామెంటింగ్ ఏదైనా ఉంటుందా? భారతదేశం కుట్ర చేసి పాకిస్తాన్ని అంతం చేయాలనుకుంటే పాకిస్తాన్ అనేది భూమి మీద కనిపించదు. కుట్ర చేయాలనుకుంటే డైరెక్ట్గా యుద్ధం చేసినా పరిస్థితి ఎలా ఉంటుందో మనం చూశారు. బట్ ఒకవేళ నిజంగా కుట్రలే చేయాలనుకుంటే భారతదేశం పాకిస్తాన్ నిజంగా తట్టుకోగలుగుతుందా? మన శక్తి ముందు, మన స్ట్రాటజీస్ ముందు? ధర్మయుద్ధం చేస్తున్నాం ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్తో మనం. అప్పుడెప్పుడో మహాభారతంలోనో రామాయణాల్లోనో చూసాం మనం ధర్మయుద్ధాలని చెప్పి. అదే ఇప్పుడు కూడా ఈ యుగంలో, కలియుగంలో కూడా భారతదేశం ఒక రకంగా పాకిస్తాన్తో అలాంటి ఒక నీతితో కూడినటువంటి యుద్ధం చేస్తుంది. కాబట్టి వాళ్ళు ఇంకా బ్రతికి బట్టగలుగుతున్నారు, బయటపడగలుగుతున్నారు. లేదంటే ఏమైపోయి ఉండేవాళ్ళు. సో భారతదేశం టార్గెట్గా మరొకసారి ఇప్పుడు మరింత రెచ్చిపోయే అవకాశాలు ఉన్నాయి మునీర్. ఎందుకంటే ఇప్పుడు త్రివిధ దళాలు అతని చేతిలోనే ఉన్నాయి, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. ఇతను ఎంత చెప్తే అంత వినాల్సిందే, వాళ్ళు ఎదురు చెప్పడానికి లేదు. అక్కడ ఉన్న రాజకీయ నాయకులు కీలు బొమ్మలు. షహబాజ్ షరీఫ్కి ఆల్రెడీ భయం, ఎక్కడ తనని వేసేస్తాడో ఏదైనా మాట్లాడితే అని చెప్పి తను మాట్లాడలేడు. ఇమ్రాన్ ఖాన్ ఆల్రెడీ ప్రతిపక్ష నాయకుడు, అక్కడ రేపు మాపో అధికారంలోకి వస్తాడు, ఒకవేళ అవకాశం ఉంటే అతను బయట ఉంటే అని చెప్పేసి అతను లోపల పడేశారు, జైల్లో పెట్టేశారు. సో ఇంకెవరున్నారు అసిమ్ మునీర్కి ఎదురు చెప్పడానికి? అమెరికా ఎప్పట్లాగానే ఈ విషయంలో కొంత ద్వంద్వ వైఖరి కనిపిస్తోంది. గతంలోనే అమెరికాని అడిగాడట అసిమ్ మునీర్, ఎప్పుడు అమెరికా ట్రిప్ వెళ్ళాడు, అప్పుడు వైట్ హౌస్లో కూర్చోబెట్టి రాచమర్యాదలు చేశారు కదా, అప్పుడు చర్చ, ఇదొక ఇంటర్నల్ డిస్కషన్. ఏమని? పాకిస్తాన్ని నేను పూర్తిగా హ్యాండ్ ఓవర్ చేసుకుంటాను, ఈ షహబాజ్ షరీఫ్ని పక్కకు తప్పించేద్దాం అని చెప్పేసి దానికి మీ హెల్ప్ కావాలని చెప్పి అమెరికాని అడిగితే, మేము డైరెక్ట్గా హెల్ప్ చేస్తే కొంపలు మునిగిపోతే అనవసరంగా మమ్మల్ని అంటారు, సో అలా కుదరదని చెప్పాడట. కాకపోతే నీది నువ్వు చేసుకో, మేము సైలెంట్గా ఉంటాం అని చెప్పేసి ట్రంప్ చెప్పాడంటూ ఒక చర్చ అంతర్గతంగా. సో దట్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ నౌ. అదే జరుగుతుంది. అక్కడ రాజకీయాలను పూర్తిగా పక్కకు నెట్టేసి ఏముంది, సింపుల్ కదా, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా ప్రతిపక్ష నాయకుడు లేడు, రేపో మాపో ప్రతిపక్ష నాయకుడిని తప్పించేస్తారు, అతని ప్రాణాలు తీసేస్తారు ఇమ్రాన్ ఖాన్ది. అండ్ షహబాజ్ షరీఫ్ ఉన్నా లేనట్టే, కుదిరితే షహబాజ్ షరీఫ్ని కూడా పక్కకు తప్పించేస్తాడు. లేదంటే పెట్టినా ఏదో ఒక బొమ్మలాగా పక్కన కీలు బొమ్మలాగా ప్రపంచానికి
చూపించుకోవడానికి అలా జస్ట్ ఉంచుతాడంతే, కీలు బొమ్మలాగా ఆడిస్తూ ఉంటాడు వెనక నుంచి. సో ఇంకేముంది, మొత్తం తనే వెళ్తాడు, కావాల్సినప్పుడు యుద్ధాలు చేస్తాడు. అండ్ ఇన్ఫ్యాక్ట్ అసీం మునీర్ ఈజ్ ఎ టెర్రరిస్ట్, హీ ఈజ్ ఎ టెర్రరిస్ట్ బై హిమ్సెల్ఫ్. ఎందుకంటే ప్రపంచ దేశాలను బెదిరించడం తప్ప వేరే పని లేదు. వాళ్ళ దేశ ప్రజలను కాపాడుకోవడం కాదు ఒక సైనికుడిగా అతని పని, వేరే వాళ్ళని బెదిరించడం, వాళ్ళ ప్రాణాలు తీయడమే కదా వాళ్ళ పని. సో ఇక్కడ మీరు కూడా చూడండి ఒకసారి, పాకిస్తాన్ను భారత్ లేపే సీన్ ఉందా అంటే, జస్ట్ పాకిస్తాన్కు భారత్ను లేపే సీన్ ఉందా అంటే 90% మంది లేదనే చెప్తున్నారు. అంటే మరి ఆ 10% ఎవరో చూడాలి. అంటే వాళ్ళు ఏమైనా పాకిస్తాన్ నుంచి వచ్చారేమో మరి భారతదేశానికి, లేదంటే పాకిస్తాన్లో ఉండి ఒకవేళ మన ఛానల్ ఏమైనా చూస్తున్నారేమో. లేకపోతే ఆ 10% ఎవరుంటారు ఇక్కడ మన దేశంలో? పాకిస్తాన్ మనల్ని ఏదో చేసేస్తుందన్న నమ్మకం ఉన్న వాళ్ళు ఎవరుంటారు? ఎయిదర్ దే బిలాంగ్ టు పాకిస్తాన్ ఆర్ దే ఆర్ ఫ్రమ్ పాకిస్తాన్. ఇప్పుడు సో వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ ఇది, ప్రజల ఒపీనియన్ ఏంటనేది. జాలి పడుతున్నాం, ఇన్ఫ్యాక్ట్ మన మంచితనం చేతగానితనంగా మిగిలిపోయింది. ఆ విషయాన్ని పక్కన పెడితే మనం ఎక్కువ జాలి పడుతున్నాం. ఈ విషయాన్ని ఖచ్చితంగా భారత్ కూడా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇట్స్ గోయింగ్ టు బి వెరీ క్లియర్. రెండే విషయాలు, ఒకటి పాకిస్తాన్లో అతి త్వరలో అంతర్యుద్ధాలు కనిపించబోతున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ జియోగ్రఫికల్గా ముక్కలైపోయింది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఓ పక్క, ఇంకో పక్క తాలిబాన్ సపోర్ట్ ఉండే వాళ్ళందరూ ఇంకో పక్క గ్రూప్స్ ఏర్పడి వాళ్ళు కొంత ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకున్నారు. ఇంకో పక్క భారతదేశంలో కొంత భూభాగాన్ని మాదని చెప్పుకుంటున్నప్పటికీ కూడా అఫ్కోర్స్ మన టేక్ ఓవర్ అక్కడ ఉంది క్లియర్గా. మధ్యలో ఒక చిన్న ముక్క మిగిలింది, అప్పుడెప్పుడో ఆల్రెడీ బంగ్లాదేశ్ విడిపోయింది కాబట్టి మధ్యలో ఒక చిన్న ముక్క మిగిలింది పాకిస్తాన్. ఇప్పుడు ఆ ముక్క పరిస్థితి ఏంటి? ఆ ముక్కకు ఒక నియంత అవ్వాలి మునీర్, అదే అతని కోరిక. అండ్ ప్రజలు ఎలాగో తిరుగుబాటు చేస్తారు, జెన్జీ లాంటిదో ఇంకేదో పెద్ద తిరుగుబాటు రాబోతుంది. ఒకవేళ అది వస్తే వాళ్ళందరినీ వీలైనంత వరకు అడ్డొచ్చిన వాళ్ళందరినీ తప్పించాలనే ప్లాన్లో అతను ఉన్నాడు. సో ఇట్స్ వెరీ క్లియర్ ఏం జరగబోతుందనేది తెలుస్తుంది. నాశనం అవ్వడం పక్కా వీళ్ళ చేతుల్లో. కాకపోతే భారత్ ఏదో చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు నాశనం అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. కాకపోతే ఇంకెన్ని రోజులు, ఎలా నాశనం అవుతుంది? యుద్ధాలతో నాశనం అవుతుందా, లేదంటే అంతర్యుద్ధాలతో నాశనం అవుతుందా? ఇదే సింపుల్ లాజిక్ అక్కడ. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీరేమనుకుంటున్నారు? అసీం మునీర్ ఇప్పుడు సిడిఎఫ్ బాధ్యతలు చేపట్టగానే భారతదేశాన్ని ఇలా బెదిరించడం ఏంటి అంటే, అతి త్వరలో మరొకటి అసీం మునీర్ ఇలా పాకిస్తాన్ ముఖ్యమైన నాయకులు కానీ అసీం మునీర్ లాంటి వాళ్ళు కానీ ఎప్పుడు కామెంట్ చేసినా ఆ తర్వాత భారతదేశం మీద ఏదో ఒక దాడి జరుగుతుంది. సో ఇట్స్ ఎ సైన్. అంటే మనం జనరల్గా చూస్తుంటాం కదా, ఏదైనా ఒక ప్రాంతానికి కొత్త ఇన్స్పెక్టర్ వస్తే వెంటనే అక్కడ ఉన్న రౌడీలందరినీ పిలిపించి వాళ్ళకి ఒక రౌండ్ కోటింగ్ ఇస్తాడు, లేదంటే వాళ్ళందరినీ బెదిరిస్తాడు, వాళ్ళకు ఒక మీటింగ్ పెట్టి వాళ్ళందరికీ వార్నింగ్ ఇస్తాడు. సో అసీం మునీర్ కూడా అంతే, వచ్చాడు కదా పదవిలోకి, మరి తన పవర్ చూపించాలి.